హలో వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. అజిత్ దోవల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. యుద్ధ వ్యూహాల్లో దిట్ట అయిన దోవల్ ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల నేపథ్యంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎన్నో ఆపరేషన్స్ చాకచక్యంగా నిర్వహించిన దోవల్ ఇప్పుడు కూడా అదే రీతిలో తనదైన ప్రత్యేకమైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అందుకే ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే దోవల్కు కీలక బాధ్యతలు అప్పగించారు మన ప్రధాని మోదీ. ఇప్పుడు అజిత్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీజేపీలో ప్రధాని మోదీ నెంబర్ 1 అయితే అమిత్ షా నెంబర్ 2. మరి ఆ తర్వాత ఎవరంటే పైకి నడ్డా లాంటి రాజకీయ నాయకుల పేర్లు చెప్పినా కూడా అసలైన వ్యక్తి వేరే ఉన్నారు. ఆయనే అజిత్ దోవల్. బీజేపీకి ఆయన నెంబర్ 3 అయితే దేశ రక్షణ ఆ విషయంలో మాత్రం ఆయన నెంబర్ 1గా ఉన్నారు. భారతదేశంలో అధికార వ్యవస్థ సర్వస్వతంత్రమైనది అయినా కూడా ఉన్నత పదవుల్లో రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను, ముఖ్యంగా తమ భావజాలానికి దగ్గరగా ఉండేవాళ్ళని నియమిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే దేశంలో అయినా రాష్ట్రాల్లో అయినా అధికారం మారినప్పుడల్లా అధికారులు కూడా మారుతూ ఉంటారు. అలాగే ఎంత నమ్మినప్పటికీ ఒకే పదవిని, అందులోనూ అత్యంత కీలకమైన పదవిని ప్రభుత్వం ఒక వ్యక్తికి ఎక్కువసార్లు కట్టబెట్టడం అన్నది మ్యాక్సిమం జరగదు. కానీ అజిత్ దోవల్ అందుకు ఎక్సెప్షన్. అజిత్ దోవల్ ప్రధాని మోదీ నేతృత్వంలో 10 ఏళ్ల క్రితం తొలిసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ముఖ్యంగా 2014 మే 30వ తారీఖున మొదటిసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి జాతీయ భద్రత, మిలిటరీ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ విభాగాల నిర్వహణ అజిత్ దోవలే చూసుకుంటున్నారు. వ్యూహాత్మకమైన రచనలు, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ, జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో తన మార్క్ చూపించారు. ప్రధాని మోదీ అంతరంగికుల్లో ఒకరిగా మారారు. రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అధికారి అయిన దోవల్ వరుసగా 3వసారి అత్యంతమైన కీలక పదవిని దక్కించుకోవడం ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన అంశాలన్నీ కూడా జాతీయ భద్రతా సలహాదారుడి పర్యవేక్షణలోనే సాగుతూ ఉంటాయి. భద్రతా పరంగా దేశాన్ని పటిష్టమైన స్థితిలో నిలపడం ఆ పదవిలో ఉన్నవారి ప్రధాన బాధ్యత. మరి ఇంత కీలక పదవిలో అజిత్ దోవల్నే ప్రధాని మోదీ ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే దానికి సమాధానం అజిత్ దోవల్ 10 ఏళ్లుగా సాధించిన విజయాలు మాత్రమే కాదు, ఇంటెలిజెన్స్ అధికారిగా దేశ విదేశాల్లో ఆయన చేసిన సాహసాలు కూడా. ఐపీఎస్ అధికారి అయిన దోవల్ గతంలో భద్రతాపరమైన చాలా ఆపరేషన్స్ స్వయంగా నిర్వహించారు. భారత ఇంటెలిజెన్స్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా కూడా ఆయన పనిచేశారు. 1988 పంజాబ్లో అమృత్సర్ నగరంలోని ఒక ప్రార్థనా మందిరంలోని ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ బ్లాక్ థండర్ను ప్రారంభించాయి. అయితే ఉగ్రవాదులు ఎందరు ఉన్నారో అంతుపట్టడం లేదు. ఆ సమయంలో ఐపీఎస్ అధికారి అయిన దోవల్ ఒక రిక్షా కార్మికుని వేషంలో లోపలికి వెళ్ళి ఉగ్రవాదులకు నచ్చజెప్పి భద్రతా దళాలకి లొంగిపోయేలా చేశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆ ఆపరేషన్ బ్లాక్ థండర్ విజయవంతంగా ముగిసింది. భద్రతా పరంగా దేశం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండడం, ఉగ్రదాడులు తగ్గడం, సరిహద్దు వివాదాల్లో పైచేయి సాధించడం, విదేశాంగ విధానంలో అత్యంత బలంగా మారడానికి అజిత్ దోవల్ వ్యూహాలే కారణం. ఇక 2017లో తలెత్తిన డోక్లాం వివాదం విషయంలోనూ, 2020లో తూర్పు లడాక్ వివాదంలోనూ, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీపై దోవల్ అనుసరించిన ఎదురుదాడి వ్యూహం వల్లే యుద్ధానికి దారి తీయకుండా ఉద్రిక్తతలు చల్లారాయి. చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కారానికి అజిత్ దోవల్ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. యూరీ దాడుల తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్లోనూ, బాలాకోట్ దాడుల్లోనూ దోవల్దే కీలకమైన పాత్ర. దేశ భద్రత విషయంలో పొరుగు దేశాలతో వివాదాలను పరిష్కరించడంలో అజిత్ దోవల్కు అపారమైన అనుభవం ఉంది. ప్రధాని మోదీ లక్ష్యాలకు తగ్గట్టుగా ఆయన జాతీయ భద్రతా విధానాలు రూపొందించి అమలు చేస్తున్నారు. 1968 బ్యాచ్ కేరళ క్యాడెట్కు చెందిన అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు కాకముందు కూడా దేశ భద్రతా వ్యవహారాలకు ముఖచిత్రంగా మారారు. నిఘా వ్యవహారాలపై ఆయనకున్నంత పట్టు దేశంలో
మరెవ్వరికీ లేదనడం అతిశయోక్తి కాదు. మౌనంగా తన పనిని తాను చేసుకుని వెళ్లే దోవల్ వ్యూహాల్లో దిట్ట. పాక్ను ఏకాకి చేసేందుకు ఆయన అంతర్జాతీయంగా అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో పాక్లోని భారత దౌత్య కార్యాలయంలో సిబ్బందిగా 7 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. సంక్లిష్ట సమయాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు దేశానికి కీలకంగా మారుతున్నాయి. పఠాన్కోట్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేస్తున్న సమయంలో వారిని ఏరివేసే యత్నాల్లో ఉన్న భద్రతా దళాలను సమన్వయపరిచారు. జాతీయ భద్రతా సలహాదారుగా మారకముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేసిన దోవల్కు ఆ విభాగంలో 33 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఇంకా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అనేక భద్రతా సవాళ్లను ఆయన సమర్థవంతంగా ఎదుర్కొని దేశం సురక్షితంగా ఉండడంలో కీలక పాత్ర పోషించారు మన అజిత్ దోవల్. జాతీయ భద్రతా సలహాదారుగా జాతీయ అంతర్జాతీయ భద్రతా అంశాల్లో సలహాలు ఇవ్వడం దోవల్ ప్రధాన బాధ్యత. అయితే ఇంటెలిజెన్స్ వ్యవహారాల్లో దోవల్కు ఉన్న అనుభవం, పట్టు, వివాదాలను పరిష్కరించగల నేర్పును గమనించిన ప్రధాని దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల నిర్వహణలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ కల్పించారని, ఆయన తీసుకునే నిర్ణయాలన్నింటినీ కూడా మోదీ సమర్థిస్తారని అధికార వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆయన మోదీ 3.0లో అనుకున్న లక్ష్యాలను ఛేదించేందుకు సిద్ధమయ్యారు. పాక్ను ఒంటరి చేయడమే కాకుండా ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకు ఆయన తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. 10 ఏళ్లుగా భారత్ లోపల అసంఘటిత పేలుళ్లు జరగకుండా ఉన్నాయి అంటే అది అజిత్ అండ్ టీమ్, ఇంకా భారత సైన్యం చేస్తున్న కృషి అనే చెప్పాలి. అజిత్ దోవల్ గురించి, ఆయన గురించి మీకేమైనా మరిన్ని విషయాలు తెలిస్తే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.